నమస్తే. మరి ఈరోజు భారతదేశం అంతా బయటున్న హిందువులందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే నామస్మరణ. మరి ఈరోజు ఎంతో సంతోషంలో ఉన్నారు అందరూ కూడా. ఎందుకో మీకు అందరికీ తెలుసు కదా, ఎస్, అయోధ్యలో ఏదైతే రామభూమిలో మనం కట్టుకున్న గుడి ఉన్నదో అది కేవలం గుడి మాత్రమే కాదు, లోపల ఉన్నది కేవలం విగ్రహం మాత్రమే కాదు, దాని గురించి మాత్రమే కాదు ఈ పోరాటం. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మన హిందువుల, మన భారతీయుల ఏదైతే ప్రతిష్ట ఉంటుందో దాన్ని మళ్ళా స్థాపించుకున్నంత పని చేసినాం. అదే సంబరంలో అందరు ఉన్నారు. మరి ఆ సంబరంలో ఒక్కొక్కరు వాళ్ళ సంతోషాన్ని, ఒక్కొక్కరు వాళ్ళ భక్తిని ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా చాటుకున్నారు. మరట దేశవ్యాప్తంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏ విధంగా వాళ్ళ భక్తిని చాటుకున్నారు అనేవి ఒక పెద్ద హైలైట్స్ బుక్ అయి కూర్చుంటుంది. కాబట్టి దాంట్లో కొన్ని హైలైట్స్ నేను సేకరించిన, అవన్నీ చెప్పేస్తే వినేసేయండి. ఈరోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ మందిరం ఏంది అని అంటే అయోధ్య రామ మందిరం అని గర్వంగా చెప్పేసుకోవచ్చు మనము. మరి అది ఇంత గర్వంగా చెప్పుకోవడానికి కారణాలల్లో చాలామంది ఉన్నారు. అలా ఒకరిని మాత్రం మనం తలుచుకోవాలి. ఎవరు అనంటే ఆయన్నే జగద్గురు రామభద్రాచార్య గారు. ఎస్, ఈయనని చాలాసార్లు మనం స్క్రీన్ పైన చూస్తుంటాము. మోడీ గారికి చాలా దగ్గర మనిషి. కాబట్టి ఈయన చేసిన పని ఏంటి అని అంటే, ఇప్పుడు కోర్టు దాకా ఒక విషయం పోయిందంటే అది అందరికీ తెలిసిన సీక్రెటే అయినప్పటికీ డెఫినెట్లీ మనము ఎవిడెన్సెస్ ఇవ్వాలి. సో ఇది రామ జన్మభూమి, అయోధ్య అనేది ఏదైతుందో అది రామ జన్మభూమి అని చెప్పడానికి ఏవైతే ఎవిడెన్సెస్ కావాలో పురాణాల నుంచి సేకరించి ఎన్నో విధాలుగా అవి తీసుకుపోయి కోర్టుకి ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఈయననే, ఈ గురువు గారే తీసుకుపోయి ఇచ్చిర్రు అన్నట్టు. సో రామభద్రాచార్య గారు ఏం చేసిండ్రు అని అంటే 441 ఎవిడెన్సెస్ తీసుకుపోయి కోర్టుకి సమర్పిస్తే దాంట్లో 437 మాత్రం వాళ్ళు తీసుకున్నారు అన్నట్టు. వాటిని బేస్ చేసుకుని, అంటే కోర్టు 437 ఎవిడెన్సెస్ యాక్సెప్ట్ చేసి వాటిని బేస్ చేసుకొని తీర్పునిచ్చి ఈరోజు గుడి కట్టుకోనికి మనకు ఆస్కారం దొరికింది. సో డెఫినెట్లీ ఆయనను తెలుసుకోవాలి మనము. అండ్ ఈయనకి 22 లాంగ్వేజెస్ పైన పట్టున్నదంట తెలుసా. అండ్ చాలా చాలా గొప్ప పండితులు అని చెప్పాలి ఈయన. అంటే ఎన్నో పురాణాలు తెలిసిన వ్యక్తి. అండ్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు ఆయనకి దేవుడు చూపియలేదు, కానీ ఈరోజు ఆ రాముడు గుడికి దారెక్కడా అంటే ఇగో ఇక్కడనే అని చెప్పింది మాత్రము ఎస్, జగద్గురు రామభద్రాచార్య గారు. ఇక రామ మందిరం ముచ్చట్ల 2వ మనిషిని కూడా తెలుసుకోవాలి మనం. ఆయన్నే కేశవ్ పరాశరన్ సార్. ఈయన అడ్వకేట్గా, అసలు నిజంగా ఈయన డెడికేషన్ ఏదైతే ఉందో, ఆయన ఆ డెడికేషన్తో పోరాడిండు కాబట్టే, వాదించిండు కాబట్టే ఈరోజు మన రామ మందిరం మనం కట్టుకోగలుగుతున్నామని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు నుంచి, శ్రీరంగం నుంచి ఉన్న ఈయన 92 సంవత్సరాల పెద్ద మనిషి. 92 సంవత్సరాల ఏజ్లో కూడా రాముడి కేసు నేను వాదిస్తున్నా అన్న ఒక ఏదైతే భక్తి ఉంటుందో ఆ భక్తి ఆయనకి ఎట్లా చూపించిండంటే, ఏ రూపంలో చూపించిండంటే, ఆయన షూస్ లేకుండా, అంటే కోర్టులో నించొని వాదించేటప్పుడు షూస్ లేకుండా ఉపవాసాలు చేసుకుంటా 40 రోజులు, అంటే 40 కోర్టు సెషన్స్లల్లో పాల్గొని ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఇది ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నది, ఇది కథ అని చెప్పి పోరాడిండ్రు, వాదించిండ్రు. అండ్ ఫైనల్లీ మనం ఈరోజు రామ మందిరం కట్టుకున్నాం. కాబట్టి ఆయనను కూడా తెలుసుకోవాలి. సో కేశవ్ పరాశర సార్కి కూడా ఒకసారి హ్యాట్సప్ చెప్పాలి. ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు ఆయనకి 92 సంవత్సరాలు, ఇప్పుడు 96. ఆయన బాగున్నాడు, మంచిగా చూస్తున్నాడు ఏమేమి జరుగుతుంది, ఆయన వాదించిన కేసు ఎట్లుంది, రాముడి మందిరం ఎంత వైభవంగా కడుతున్నారు, సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయని ఆయన నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని మనం కోరుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మన హైదరాబాద్లోని అల్వాల్లా సూక్ష్మ ఆర్టిస్ట్ అంటారు తెలుసు కదా, చిన్న చిన్న అంటే మినియేచర్ ఆర్ట్స్ చేస్తుంటారు చూసారా, వాళ్ళని సూక్ష్మ ఆర్టిస్ట్ అంటారు. ఆయన పేరు ప్రదీప్, పూస ప్రదీప్. ఈయన ఏం చేసిండు అంటే, ఈయన భక్తిని ఎట్లా చాటుకున్నాడు అని అంటే, రాగి రేకు పైన రాముడి రూపాన్ని మొత్తం కూడా చెక్కిండు అన్నట్టు. అంతేకాకుండా అసలు 60 minutes టైంలో 30 మిల్లీగ్రామ్ గోల్డ్తో, అంటే చాలా తక్కువ గోల్డ్తోని సూక్ష్మ రామబాణాన్ని తయారు చేసిండు. ఇక్కడికి ఆగిపోలే ఆ భక్తి. ఒక ముత్యం పైన బంగారంతో జై శ్రీరామ్ అని కూడా రాసిండు. ఎంత కష్టం కదా అసలు నిజంగా అట్లా చేయాలంటే. జస్ట్ అట్లా అంటే ఎన్ని ఇరిగిపోయినాయో తెలియదు మనకి, బట్ చాలా కష్టపడ్డాడు అన్న విషయాన్ని అక్కడ తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో భక్తి ఉంటే తప్పితే ఇలాంటి టాస్క్ని కంప్లీట్ చేయలేరు ఎవరు. ఈ రేంజ్ భక్తి చూసిన తర్వాత నాకైతే నేను షాక్ అయిపోయినా, స్టన్లు ఉండిపోయినా తెలుసా అసలు నిజంగా.
ఛత్తీస్గఢ్లో కస్డోల్ అనే ఒక తాండా ఉంది. ఆ తాండాలో ఎంతమంది ఉన్నారో మొత్తం ఆ తాండాలో ఉన్న ఒక జాతి కంప్లీట్గా వాళ్ళకి ఎంత భక్తి అంటే రాముడు అంటే మొత్తం బాడీ అంతా ఎక్కడ జాగలేకుండా టాటూ వేయించుకున్నారు, రామ్ 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 అని. అసలు నిజంగా అంటారు కదా రోమ్ రోమ్ మే రామ్ అని, అట్లా మొత్తం బాడీ అంత గ్యాప్ లేకుండా రామ్ రామ్ అని వేయించుకున్నారు. ఇక నెక్స్ట్ ముచ్చట ఏంటిది తెలుసా, సిద్దిపేటకు చెందిన డాక్టర్ గుర్రం దయాకర్ అనేట ఆయన నిజంగా గుడిని ఎంత అద్భుతంగా తయారు చేసిండంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి మా వాళ్ళు చూపిస్తారు. కానీ దేంతో తయారు చేసిండు తెలుసా, రైస్ గ్రెయిన్స్తోనే, అంటే బియ్యం గింజలతోని మొత్తం 16,000 బియ్యం గింజలు పట్టినాయంట. సో 16,000 బియ్యం గింజలతోని గుడిని తయారు చేశారు. అసలు ఈ గుడి ఏదైతే స్ట్రక్చర్ ఉందో దీన్ని చిన్న చిన్నగా ఇట్లా చెక్కతోని వీటితో బయట చేసి అమ్ముతున్నారు ఇప్పుడు. కానీ వాటన్నిటికన్నా కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. ఇది దొరికితే బాగుంది నాకు, మంచి ఇంట్లో పెట్టుకుంటాను. అయోధ్యలో రాముడి గురించి ఎట్లయితే చెప్పుకుంటామో అంతే ఫేమస్ బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళే భగవత్ అండ్ శంకర్ లాల్ బ్రదర్స్ అంటారు అనమాట వీళ్ళని. వీళ్ళు అంటే వీళ్ళ ఫ్యామిలీ కొన్ని సంవత్సరాలుగా, ఒక 30 సంవత్సరాలుగా వాళ్ళ ఫాదర్ బాబు లాల్ అనేటైనా ఆ అయోధ్య రామచంద్రుడికి బట్టలు కుట్టి పంపించేటోడు అన్నట్టు. ఇప్పుడు ఆ బాలరాముడిని ప్రతిష్ఠించిన తర్వాత ఆయనకి తొడిగిన బట్టలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం సిల్వర్ థ్రెడ్స్, బంగారు దారాలతోని తయారు చేసి రాముడికి పంపించింది ఈ బ్రదర్సే అన్నట్టు. భక్తి అనేది ఉంటుంది చూసిర్రా, ఇది ఎవరైనా కదిలిస్తుంది అబ్బా. ఏ ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం ఉండదు అసలు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది నా దగ్గర. అసలు గుజరాత్ సూరత్కి చెందిన భవికా మహేశ్వరి అనే ఒక చిన్న పిల్ల, అంటే 14 years ఓల్డ్ పిల్ల. ఈమె ఎప్పుడైతే రాముడి గురించి, రాముడి చరిత్ర గురించి తెలుసుకుందో అప్పటి నుంచి రాముడి మందిరానికి, ఏదైతే అయోధ్యలో కడుతుందో ఆ రాముడి మందిరం కోసం ఏదో చెయ్యాలి, ఏదన్నా చెయ్యాలి అన్న ఒక ఆలోచనతోని ఆమె తెలుసుకున్న రాముడి లీలలు, కథలు ఇవన్నీ చెప్పుకుంటా 50,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మస్తుగా అంటే మస్తుగా పైసలు జమ చేసింది, అందరి దగ్గర నుంచి సేకరించింది. అట్లా 52 లక్షల రూపాయలను విరాళాలుగా ఆ గుడికి సమర్పించింది అన్నట్టు, అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి. అయితే దీంట్లో భాగంగా హైలైట్ ఏంది అని అంటే లాజ్పూర్ జైలుకి పోయి అక్కడ ఉన్న ఖైదీలకు కూడా రాముడి లీలలు, కథలు చెప్పిందంట. సో వాటికి అంటే ఆ పిల్ల చెప్పడంతో ఎంత క్యూట్గా చెప్పిందో, ఆ చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అయిపోయి ఖైదీలందరూ కలిసి చందాలు వేసుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రట. ఇప్పుడు మనం అందరం కూడా, మన తెలుగు వాళ్ళం అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటిది అని అంటే అయోధ్య రాముడి గుళ్ళ ఆ రాముడికి పూజలు చేసేటందుకు అర్చకులని ఎట్లా సెలెక్ట్ చేసిండ్రంట అంటే దేశవ్యాప్తంగా ఒక 3,000 మందిని ఇంటర్వ్యూలు చేసిరట. అట్లా చేస్తే ఒక 50 మందిని సెలెక్ట్ చేసిండ్రు. ఆ 50 మందిలో తిరుపతి నుంచి మోహిత్ పాండే అనేటాయన ఒక ఆయన సెలెక్ట్ అయ్యిండు అన్నట్టు. మీకు ఒక విచిత్రమైన భక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే భక్తి ఒక్కొక్కరు ఒక్కో రూపంలో, ఒకరు పైసా స్పెండ్ చేసి, ఒకళ్ళు పని చేసి అంటే హార్డ్ వర్క్ చేసి, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో రూపంలో భక్తిని తెలుపుకుంటే, ఒక ముసలామె జార్ఖండ్కి చెందిన సరస్వతి అనే ఒక పెద్ద మనిషి ఆమె భక్తిని ఎట్లా తెలుపుకుంది తెలుసా, ఒక 32 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బాబ్రీ మసీద్ కట్టినరో, రాముడి గుడిని కూల్చేసి, అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా మౌనవ్రతంలో ఉందన్నట్టు. అంటే ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట మాత్రమే మాట్లాడేదంట. మిగతా టైం అంతా కూడా ఏమన్నా మాట్లాడాలన్నా, అడగాలన్నా పేపర్ మీద రాసిచ్చడో, సైగలు చేసుడో చేసేదంట. కానీ ఎప్పుడైతే 2020లో మోదీ గారు ఈ గుడి కడుతున్నాం మనం, అయోధ్య రామ మందిర నిర్మాణం జరగబోతుంది అన్న ముచ్చటిని అనౌన్స్ చేసిండ్రో, అప్పటి నుంచి ఇంకా ఆ 1 hour కూడా మాట్లాడకుండా అసలు కంప్లీట్గా మౌనవ్రతంలో ఉందన్నమాట. ఆమె ఈ January 22 రోజు మంచిగా మాట్లాడతా, అప్పుడు వరకు మాట్లాడను అని చెప్పేసి ఒక ప్రామిస్ తీసుకుంది అండ్ దానిపైన నిలబడ్డది. ఇట్లా 1, 2 ఇంకెన్నెన్నో ముత్యాల దండల గురించి చూసిండ్రు నేనే చెప్పంగా, అండ్ బంగారు పాదాల గురించి విన్నారు నేను చెప్పిన అది కూడా. సో ఇట్లా ఎన్నో అసలు కొంతమంది అయితే ఇప్పుడు పెళ్లి పిల్లకి సారే పంపిస్తారు చూసిండ్రా, అట్లా రామచంద్రుడికి సారే పంపించిండ్రు కొన్ని రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, ఎక్కడి నుంచో. సో ఇట్లా దేశవ్యాప్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో వాళ్ళ భక్తిని తెలుపుకుంటా ఉన్నారు. అండ్ ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటున్నది ఏంది అని అంటే, ఎంతోమంది అంటే ఇట్లా విచిత్రంగా కాకుండా చాలామంది వాళ్ళ చేతి నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించిన పైసల్ని రామ మందిరానికి ఇంత నేను ఇస్తున్నా అని చెప్పి స్తోమత ఉన్నోళ్ళు, లేనోళ్ళు ప్రతి ఒక్కరు 10 రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని లక్షలు, కొన్ని కోట్ల వరకు విరాళాలు ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా దేశం బయట ఉన్న ఎంతోమంది, వేరే ఫారెన్ కంట్రీస్లో ఉన్న మన హిందువులు కూడా ఎంతోమంది పైసలు ఇచ్చిండ్రు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఉండాలని వాళ్ళందరినీ కూడా నేను యాద్ చేస్తున్నా. సో ఈరోజు ఏదైతే కళ్ళ ముందు రామ మందిరం ఎంత వైభవంగా కనిపిస్తుందో అదంతా హిందువులు సాధించిన ఘనత. అండ్ నేను మొదట్లో చెప్పినట్టు మన ప్రతిష్టని మనం నిలబెట్టుకున్నాం.
జై శ్రీరామ్.